శ్రీనివాస్ రెడ్డి మీ నర్సరీలో వాటర్ ఆపిల్ ముక్కున్నదా ఒకటి మాకు కావాలి. నేను ఫేస్బుక్ లో చూసా, నేను ఇది సూపర్ పండుగ పండు. ఇది ఇంట్లో పెంచుకుంటే మంచిగా రోజు తినచ్చాడు కదా వాటర్ ఆపిల్. ఇది బాగుంటాడు కదా వాటర్ ఆపిల్, ఫ్రెష్ ఉంటాడు కదా వాటర్ ఆపిల్. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఉందండి సార్, ఉంది. ఈ చిన్న మొక్కే వాటర్ ఆపిల్, దీన్ని గులాబ్ జామున్ కాయ అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది. అరే ఇదేనా, ఇంత చిన్న మొక్క చేస్తుందా వాటర్ ఆపిల్? ఇది నీళ్లు తాగి ఇది పళ్ళు ఇస్తా, ఇది అందుకే పెట్టారు దీని వాటర్ ఆపిల్ పేరు. అది కాదండి సార్, పండ్లో నీళ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ ఆపిల్ అంటారు. పండు జ్యూసీగా ఉంటుంది, దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాహార్తిని తీర్చుతుంది. విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. సి విటమిన్స్ షుగర్ లెవెల్స్ కూడా చాలా తగ్గిస్తుంది. ఈ రోజుకి ఎన్ని బాది నీళ్లు పోయాను, ఒక బకెట్ నీళ్లు మరి అత్త నీళ్ళతో పండు మరి ఇది. అంత ఎక్కువగా అవసరం లేదండి, వారానికి ఒక 2-3 సార్లు నీళ్లు పోస్తే చాలు. బాగా ఎక్కువ వేసినాం అనుకో వేర్లు నీళ్ళల్లో మురిగిపోతాయి, ఆయన చెట్టు చచ్చిపోతుంది. చచ్చిపోతున్నా చెట్టు? అయ్యో అట్లయితే మా నేను పొద్దున సాయంత్రం నీళ్ళు పోతున్నామని చెట్టుకు నేను. అబ్బో నన్ను చూసి భయపడితే ఏం ముక్కలు ఇవి. ఈ వాటర్ ఆపిల్ చెట్టు పెద్దగా ఉంటుందా? ఇది మంచిగా ఎర్రగా కత్తా వాటర్ ఆపిల్ పెద్ద పెద్దగా? కాదండి, ఇది ఆపిల్ పండు అని పేరులో ఉంది కానీ ఇది మిర్జా జాతికి చెందింది. బెల్లాకారంగా ఉంటాయి కాయలు, వాటర్ ఎక్కువ ఉంటాయి, రుచిగా కమ్మగా వాటర్ ఎక్కువ ఉంటాయి. కానీ కాశ్మీరీ ఆపిల్ కాదు. అబ్బా ఈ ఆపిల్ చెట్టు పెద్ద ఎత్తకుండా కాయలు ఎర్ర ఎత్తకుండా పెద్ద. ఏం చెప్పాలి పూర్వ నేను మా పూరగాళ్ళకు ఏం చెప్తావు మరి కాయలు పెద్ద చెప్పాలి, చెప్పదా చిన్న కూడా చిన్న ఉంటాయి కాయలని. ఈ ఆపిల్ చూంచి మా పూరగాళ్ళకు నీళ్ళు ఆగితా వాటర్ పోతా. అట్లా కాదండి, నీళ్లు పోసుడు కాదు. ఈ వాటర్ ఆపిల్ పండు తింటే పిల్లల దాహార్తి తీరుస్తుంది, బరువు కూడా తగ్గిస్తుంది. ఎంతో పెద్దగా అవుతుంది చెట్టు, చూడండి. పెరుగుతా బాగానే చెట్టు, ఇది 10 అడుగులు పెరుగుతా చెట్టు. ఇది అంతా మా పొరాకు అంతా కాయలు ఇవి 3 నుంచి 10 మీటర్లు పెరుగుతుంది సార్, అందంగా పెరుగుతుంది, పూలు కూడా వస్తాయి, చాలా బాగుంటుంది. తీసుకోండి, మీరు తెప్పుకొని తినగా కూడా ఊరు వాళ్ళందరికి పంచొచ్చు. అసలు దీనికి ఒక్క రోగం కూడా రాదు, దీనికి ఏం లేదు. ఆర్గానిక్ ఆవుల పేడ ఎరువు ఉంటది కదా, అది ఇంకా పిచికారి మందులు కొట్టాల్సిన అవసరం లేదు, ఏం రోగాలు రావు. తీసుకెళ్ళండి, పుష్కలంగా కాయలు వస్తాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో పెంచుకోవచ్చు ఈ చెట్టు. నా మీద నమ్మకం ఉంచండి, తీసుకెళ్ళండి. ఎంత చెట్టుకు? ఇగో ఈ చెట్టుకు 500, మీరు పాత కస్టమర్ కాబట్టి 600కి ఇస్తా. ఇగో ఈ చెట్టుకు 1000 రూపాయలు. 1000 రూపాయలా? మీరు మా పాత కస్టమర్ కాబట్టి 2000కి ఇస్తా, తీసుకెళ్ళండి. ఓకే మాకు నాకేమవుతుంది పెద్ద చెట్టు, ఇగో చిన్న చెట్టు. మరి ఇది 400, 200కి. ఇక సరే, మీరు పాత కస్టమర్. మన దగ్గర బాగా నీకు తినద్దమ్మా పొరాలు ఇవి, కాయలు ఇవి తినాలి. వాడే మంచి పెద్ద కాయలు వీటిని నీకు కూడా ఇస్తా, పంపిస్తా, ఇంటికి పంపిస్తా. అంటున్నదా? ఈ చెట్టుకుందా గ్యారంటీ? దీనికి గ్యారంటీ ఎందుకు లేదు, నువ్వు తీసుకునే కేర్ మీద ఉంటది. నువ్వు మంచిగా పెంచుకోవాలి, తవ్వటం పెట్టాలి, దీనికి పశువుల ఎరువు అది వేయాలి, ఎప్పటికి రోజు కేర్ తీసుకుంటే వస్తది. మరి కవర్ తీపినా చెట్టును? కవర్ తీసే పెట్టు, అంతేనా? జాగ్రత్తగా చూసుకుంటేనే పళ్ళు ఫలాలు వస్తాయి. ఓకేనండి. ఈ చెట్టుకు రోజు ఐ లవ్ యూ అని చెప్తా. చెప్తే ఇది ఎందుకంటే వేరే దగ్గర నుంచి వచ్చింది, దీన్ని నువ్వు పెట్టగానే పక్క చెట్లు అన్ని పడతాయి. అంత మంచి చెట్టు, ఈ వేసవి కాలంలో మంచి కడుపు నిండా తినొచ్చు. ఇక్కడ చూడు, పూత కూడా వచ్చింది. ఈ చెట్టుకి పూత కూడా వచ్చింది. ఇదే తీసుకోమంటే తీసుకోవచ్చు, సరే నీ ఇష్టం. చిన్నది 10 మందికి చెప్పు, చెప్తా. షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మంచిది. డబ్బులు ఇస్తా, ఫోన్ పే కొడతా. స్కానర్ ఉంది అక్కడ, స్కానర్ కొట్టి వెళ్ళు. ఓకే అన్నా, చెట్టు తీసుకోవద్దండు, డబ్బులు తీసుకో.